Hi students, I'm Prakash, Chartered Accountant and Academic Advisor in Masterminds. CA ఫౌండేషన్ లెవెల్లో కొంతమంది స్టూడెంట్స్ పేపర్ 2 అంటే లా బీసీఆర్ పేపర్ అంటే భయపడే వాళ్ళు ఉన్నారండి. సో మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసమే ఈ వీడియో. చాలా తక్కువ ప్రిపరేషన్తో కూడా మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ వీడియో చివరి వరకు వాచ్ చేయండి, మీకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఏంటో అర్థమవుతుంది. డిసెంబర్ 2022 అండ్ సబ్సీక్వెంట్ అటెంప్ట్స్ ఆఫ్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో అప్లై అవుతుంది. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, మీరు చదువుతున్న ఒక ప్రొఫెషనల్ కోర్స్. ఇది 10th ఇంటర్మీడియట్ లాగా కాదు, ఏదో ఒక కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసి దాని నుంచే ఎగ్జామ్ అడగడానికి. సో ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రొఫెషనల్ కోర్సు ఇలా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీట్కి ప్రిపేర్ అవ్వాలి, అలా ఉండదు కదా. జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసి అలా ఉండదు కదా. సో జేఈకి ప్రిపేర్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి, సో ఇంకేదన్నా ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి. ఒక 10th ఇంటర్మీడియట్ మాత్రమే అలా ఉంటాయి. ఒక 20-30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే దాని నుంచే పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మొత్తం వస్తుంది. బట్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవి అలా ఉండవండి. నాట్ ఓన్లీ సిఏ కోర్స్, మీకు మీ భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి మంచి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవేవి అలా ఉండవండి. సో ఈ వీడియో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుందండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా నోట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర నోట్బుక్ అండ్ పెన్ కనుక లేకపోతే ఈ వీడియో పాజ్ చేసి దాని తర్వాత అన్నీ అరేంజ్ చేసుకొని అప్పుడు మళ్ళీ వాచ్ చేయండి. సార్, పేపర్ 1, 3 and 4 ఎలాగైతే మాకు స్కోరింగ్ పేపర్సో పేపర్ 2 కూడా అంతే స్కోరింగ్ పేపరా? డెఫినెట్లీ నాట్. అంటే ఒకే రకమైన ఎఫర్ట్స్ పేపర్ 1 అంటే అకౌంట్స్, పేపర్ 2 అంటే లా బీసీఆర్, ఈ రెండిటి మీద కనుక మీరు ఈక్వల్ ఎఫర్ట్స్ కనుక పెడితే మీకు ఈక్వల్ రిజల్ట్స్ అయితే రావు. సో కారణం ఏంటంటే ఇది ఖచ్చితంగా మీ యొక్క రైటింగ్ స్కిల్స్ టెస్ట్ చేసేటువంటి ఒక ఎగ్జామ్ అండి. మరి రైటింగ్ స్కిల్స్ అన్నప్పుడు ఒక చిన్న గ్రామటికల్ మిస్టేక్ పోయినా, పంక్చువేషన్ మార్క్ తేడా వచ్చినా, నీట్నెస్ ప్రాపర్గా లేకపోయినా ఆటోమేటిక్గా కొన్ని మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి ఒక అకౌంట్స్ లాంటి పేపర్లో మీరు 80-90 కూడా స్కోర్ చేసుకోవచ్చు. బట్ ఈ పేపర్లో 60 to 70కి మించి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. మరి ఈ పేపర్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ సంపాదించుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా సింపుల్గా ఎలా మనం ఎర్న్ చేయొచ్చు అనేది చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్, ఈ పేపర్ మీకు టఫ్గా అనిపిస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 40 మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు ఎయిమ్ చేసుకోండి. మరి అగ్రిగేట్ ప్రాబ్లం నుంచి బయటపడాలి కదా. మీకు అకౌంట్స్ సబ్జెక్ట్తో కనుక ఇష్యూ ఉంటే పేపర్ 3 అండ్ పేపర్ 4లో మీరు మ్యాక్సిమం మార్క్స్ ఎర్న్ చేసుకోండి. అలానే మీకు పేపర్ 3తో కనుక ఇష్యూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్లో వీక్ అనుకోండి, మీకు పేపర్ 3లో కొంత ఇష్యూ ఉండొచ్చు. అప్పుడు మీరు పేపర్ 1 అండ్ పేపర్ 4 మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే పేపర్ 2లో మీకు 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి లా, ఇంకోటి బీసీఆర్. గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్టు వీక్గా ఉంటే పర్లేదండి. 2 వీక్గా ఉన్నానంటే దట్స్ నాట్ ఎ ఫెయిర్ ఆర్గ్యుమెంట్. మీరు లాలో వీక్గా ఉంటే మరి బీసీఆర్లో మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. బీసీఆర్లో వీక్గా ఉంటే అట్లీస్ట్ లాలో మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. అంతేగాని నేను 2 సబ్జెక్ట్స్ వీక్గా ఉన్నాను అనేది మాత్రం ఫెయిర్ ఆర్గ్యుమెంట్ కాదు. ముందు మనం బీసీఆర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడదామండి. సో బీసీఆర్ కూడా ఖచ్చితంగా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఇక్కడ పూర్తిగా ఇదేదో గ్రామర్ ఓరియంటెడ్ చాప్టర్, అన్ని గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు, అలాంటి నోషన్లో మీరు ఉండాల్సిన అవసరం లేదండి. సో మీ రైటింగ్ స్కిల్స్ రీజనబుల్లీ గుడ్, అలానే రీజనబుల్లీ గుడ్ వొకాబులరీ మీకు యూజ్ చేయడం వచ్చు, అండ్ గ్రామటికల్గా ఎర్రర్ ఫ్రీగా మీరు రాయగలరు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా బీసీఆర్ సబ్జెక్ట్ కూడా మీకు స్కోరింగే. సార్, నాకు అలాంటి రీజనబుల్లీ గుడ్ రైటింగ్ స్కిల్స్ లేవు, ఇబ్బంది లేదండి. మంచి రైటింగ్ స్కిల్స్ లేకపోయినా కూడా బీసీఆర్లో అట్లీస్ట్ ఒక 25 మార్క్స్ వరకు మీరు పబ్లిక్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 40. ఇది చాలామందికి తెలీదు. ఏమనుకుంటారంటే నా రైటింగ్ స్కిల్స్ పూర్ కాబట్టి ఇక బీసీఆర్ వదిలేస్తాను. అస్సలు అవసరం లేదండి. మరి బీసీఆర్ సబ్జెక్ట్లో ఐసిఏఐ సోర్సెస్కి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటుందా? ఏమీ ఉండదండి. అంటే స్టడీ మెటీరియల్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వడం ఇంపాసిబుల్. పాపం చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఇది తెలియక
బీసీఆర్ సబ్జెక్టు సొంత మెటీరియల్ అంటూ లేకుండా స్టడీ మెటీరియల్ టీచ్ చేసేస్తున్నారు. సో స్టడీ మెటీరియల్కి ఏ ఇంపార్టెన్స్ లేదండి బీసీఆర్ సబ్జెక్ట్లో. స్టడీ మెటీరియల్ నుంచి మీకు డైరెక్ట్గా ఒక్క క్వశ్చన్ కూడా రాదు. సో అలాంటి అపోహలు ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నానండి. మీ రైటింగ్ స్కిల్స్ బాగున్నా బాగోకపోయినా ఈ పాయింట్స్ అన్నీ మీకు అప్లై అవుతాయి. అన్నిటికంటే ఫస్ట్, మీ ప్రజెంటేషన్ చాలా చాలా నీట్గా ఉండాలి. సో ఈ పేపర్లో మీకు మంచి మార్క్స్ రావాలంటే మంచి ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే నేను కొన్ని ఏరియాస్ చెప్తానండి, అవి ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. నెంబర్ 1, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. మీకు తెలుసు మాస్టర్ మైండ్స్లో ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఉంటుంది బీసీఆర్కి. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చదవాల్సి ఉంటుంది. గెస్ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ మెటీరియల్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఆర్టీపీ, ఎంటీపీస్ మీరు ఏ అటెంప్ట్ అయితే ఎగ్జామ్ రాయబోతున్నారో దానికి సంబంధించినవి మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. నేను ఇప్పుడు కొన్ని చాప్టర్స్ చెప్పబోతున్నాను. ఈ చాప్టర్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. ముందుగా కొన్ని మెమరీ బేస్డ్ చాప్టర్స్ అండి. అంటే ఈ చాప్టర్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి రిప్రొడ్యూస్ చేస్తే చాలు. మీ ఎర్లియర్ రైటింగ్ స్కిల్స్, మీ వొకాబులరీ, మీ ఇంగ్లీష్ ఎవ్వడికి అక్కర్లేదండి. సో ఈ చాప్టర్స్లో ఎలాంటి స్టూడెంట్ అయినా సరే మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఇట్స్ ప్యూర్లీ మెమరీ బేస్డ్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ చాప్టర్ అండి. మ్యాక్సిమం 10, మినిమం 8 అండి. ఇడియమ్స్ మినిమం 2, మ్యాక్సిమం 3. యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ మినిమం 4, మ్యాక్సిమం 5 అండి. అండ్ ఈ చాప్టర్స్ మీరు ఎన్ని ఎక్కువ సార్లు మీరు రివైజ్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. కొన్ని గ్రామర్ బేస్డ్ చాప్టర్స్ ఉన్నాయండి. మీరు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇవి చదువుతూనే ఉన్నారు. సో వీటిలో కూడా మీరు చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఒకటి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మినిమం 2, మ్యాక్సిమం 3. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మినిమం 2, మ్యాక్సిమం 3. ఇక ఫార్మేట్ బేస్డ్ చాప్టర్స్ ఉన్నాయండి. ఇది చాలామంది స్టూడెంట్స్కి ఒక వరం. అంటే మీ రైటింగ్ స్కిల్స్ అంత గొప్పగా లేకపోయినా మీరు ఆ ఫార్మాట్స్ కనుక స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో దాంట్లో మొట్టమొదటి చాప్టర్ రైటింగ్ ఫార్మల్ మెయిల్స్ అండ్ అఫీషియల్ కమ్యూనికేషన్. ఇప్పుడు 5 CA ఫౌండేషన్ అటెంప్ట్స్ జరిగితే మినిమం 3 అటెంప్ట్స్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి, 5 మార్క్స్. సో రైటింగ్ ఫార్మల్ లెటర్స్ ఇది కూడా అంతేనండి. ఒక 5 ఎగ్జామ్స్ జరిగితే మినిమం 3 ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్స్కి ఇస్తాడు. సో ఈ చాప్టర్స్లో ఫార్మాట్స్కి మీరు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈవెన్ ఒక పంక్చువేషన్ మార్క్ కానీ, ఈవెన్ ఒక లైన్ స్పేసింగ్ కానీ, ఎవ్రీథింగ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ కొన్ని చాప్టర్స్ ఉంటాయండి 100% ఫార్మాట్కే ఇంపార్టెన్స్ అని చెప్పుకోలేము. సో కొంచెం రైటింగ్ స్కిల్స్, బట్ మెజారిటీ ఫార్మాట్కి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి చాప్టర్స్. ఒకటి ప్రెసీ రైటింగ్ అండి, 5 మార్క్స్ ప్రతి అటెంప్ట్లో ఇస్తాడు. 2 నోట్ మేకింగ్ అండి, ప్రతి అటెంప్ట్లో 5 మార్క్స్ ఇస్తాడు. మీరు స్ట్రిక్ట్గా ఫార్మాట్ ఫాలో అవ్వండి. మీకు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా దీంట్లో రీజనబుల్గా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మరి ఎటువంటి ప్రిపరేషనే అక్కర్లేకుండా మీరు కంఫర్టబుల్గా ఎగ్జామ్ రాయగలిగేటువంటి చాప్టర్ ఒకటి ఉంది, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, కింద కరెస్పాండింగ్ క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మార్క్స్. ఇప్పుడు నేను చెప్పినటువంటి చాప్టర్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నా బాగోకపోయినా మీరు కనీసం 25 మార్క్స్ అటెంప్ట్ చేయగలరు. సార్ టోటల్ చూస్తే అంతకంటే ఎక్కువ వచ్చింది సార్, బట్ యాక్చువల్గా మనం ఒక క్వశ్చన్ చాయిస్ కూడా వదలాల్సి ఉంటుంది కదండి. అది కూడా కన్సిడర్ చేసినప్పుడు 25 మార్క్స్ మీరు కంఫర్టబుల్గా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరండి. మరి ఎలాంటి స్టూడెంట్స్ అయినా సరే చాయిస్ తీసుకోగలిగిన క్వశ్చన్స్, ఒకటి బేసిక్స్ ఆఫ్ రైటింగ్, 2 సెంటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్, 3 వొకాబులరీ, 4 మీటింగ్స్. సార్ దీని నుంచి క్వశ్చన్స్ అడగడా ఎగ్జామ్లో యాక్చువల్గా ఇవి డైరెక్ట్గా అడిగే చాప్టర్స్ కాదండి. ఈ నాలెడ్జ్ లేకుండా మీరు రిమైనింగ్ చాప్టర్స్ ప్రాపర్గా అటెంప్ట్ చేయలేరు. అందుకనే క్వశ్చన్ పేపర్ సెట్టర్ వీటి నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగట్లేదు. మరి మీటింగ్స్ చాప్టర్ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు జరిగిన CA ఫౌండేషన్ ఒక్క అటెంప్ట్లో కూడా అది ఇవ్వలేదండి. ఒకవేళ ఇచ్చినా అది చాలా లెంగ్దీ ఆన్సర్ ఉంటుందండి. బెటర్ దాని చాయిస్ తీసుకోవడమే మంచిది. మరి మీ రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి అని అనుకుంటే ఈజీగా మార్క్స్ తెచ్చుకునే ఇంకో 2 చాప్టర్స్ ఉన్నాయండి. ఒకటి ఆర్టికల్ రైటింగ్, 2 రిపోర్ట్ రైటింగ్. మరి మీ రైటింగ్ స్కిల్స్ బాగోకపోతే ఈ చాప్టర్స్లో మార్క్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదండి. సో మీరు గ్రామటికల్గా ఎర్రర్ ఫ్రీగా రాయగలగాలి. రైటింగ్ స్కిల్స్ బాగున్నోళ్ళు ఈ చాప్టర్స్ కూడా ఫోకస్ చేయండి. మీరు లాలో గనక స్ట్రాంగ్గా లేకపోతే ఖచ్చితంగా ఈ 2 చాప్టర్స్ మీరు స్పెషలైజ్ చేయాల్సిందే.
మరి ఎవరైతే రైటింగ్ స్కిల్స్ బాలేదు అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని పాయింట్స్ అండి. సో నేను ఇందాక కొన్ని కామన్ చాప్టర్స్ చెప్పాను. అంటే మీ రైటింగ్ స్కిల్స్ బాగున్నా బాగోకపోయినా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అలాంటి కామన్ చాప్టర్స్ మీద మీరు పర్ఫెక్షన్ సంపాదించుకోండి. అండ్ రెజ్యూమే రైటింగ్ అని ఒక చాప్టర్ ఉంటుందండి. యాక్చువల్గా అది కూడా ఫార్మాట్ బేస్డ్ చాప్టరే. కానీ నేను కామన్ చాప్టర్స్ లిస్ట్లో ఎందుకు ఇవ్వలేదంటే దాని ఆన్సర్ చాలా లెంగ్దీగా ఉంటుందండి. అంటే చాలా టైం పడుతుంది. సో పబ్లిక్ ఎగ్జామ్లో వస్తే వీలైనంత వరకు దాని చాయిస్ తీసుకోవాలి. కానీ మనం ఆర్టికల్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్ ఆన్సర్ చేసే పరిస్థితిలో లేం కదా. అందుకని మనం ఏం చేయాలంటే, అంటే ఎవరైతే వాళ్ళ రైటింగ్ స్కిల్స్ వీక్గా ఉన్నాయో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే స్ట్రాటజిక్గా ఈ చాప్టర్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఈవెన్ దో కొంచెం టైం పట్టినా కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో మెజారిటీ కేసెస్లో ఒక 5 అటెంప్ట్స్లో ఆల్మోస్ట్ 4 అటెంప్ట్స్ మీకు రెజ్యూమే రైటింగ్ నుంచి క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో. సో అందుకనే నేను అందరికీ కూడా ఇది రికమెండ్ చేయట్లేదండి. సో ఎవరికైతే రైటింగ్ స్కిల్స్ బాగున్నాయో వాళ్ళు ఆర్టికల్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్ చక్కగా ఫోకస్ చేసుకోవచ్చు కదండి. రైటింగ్ స్కిల్స్ బాగాలేని వాళ్ళు వాటి మీద ఫోకస్ చేసే బదులు రెజ్యూమే రైటింగ్ మీద ఫోకస్ చేయండి. సార్ మరి రిమైనింగ్ చాప్టర్స్ పరిస్థితి ఏంటి? ఒక్కసారన్నా రిఫర్ చేసుకోండి. కంప్లీట్గా చాయిస్ తీసుకోవడం అనేది ఎప్పుడూ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్లో కరెక్ట్ కాదు. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం బీసీఆర్ సబ్జెక్ట్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. ఇక మనం లా సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. అసలు కొంతమంది స్టూడెంట్స్కి లా సబ్జెక్ట్ ఎందుకు టఫ్గా అనిపిస్తుంది? అన్నిటికంటే ఫస్ట్ రీజన్ ఇంప్రాపర్ మెటీరియల్స్ అండి. నేను ఆల్మోస్ట్ చాలా ఇన్స్టిట్యూట్స్ యొక్క మెటీరియల్స్ అబ్జర్వ్ చేస్తానండి. స్టడీ మెటీరియల్లో ఉన్న కొంత కంటెంట్ తీసుకొచ్చి డంప్ చేసి కాపీ పేస్ట్ అదే మెటీరియల్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. పాపం స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ చూడని కూడా చూడట్లేదండి. చూస్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో స్టడీ మెటీరియల్ కంటెంట్ తప్ప ఇంకేమీ లేదు. కానీ మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ అలా ఉండవండి. సో మా మెటీరియల్లో మీకు ప్రతి క్వశ్చన్ తర్వాత లార్జ్ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా కొన్ని మేము క్లాస్లో చెప్తాం, కొన్ని స్టూడెంట్స్ ఓన్గా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మీకు తెలుసు పబ్లిక్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 5 కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్. మా మెటీరియల్లో మీకు లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా కొన్ని సిఆర్డి, కొన్ని సెల్ఫ్ ప్రాక్టీస్. కేస్లా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి మా దాంట్లో ఫర్ బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ. చాప్టర్ చివరిలో టెస్ట్ యువర్ నాలెడ్జ్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కనుక మీరు చదివితే పబ్లిక్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలరు. 100% కవరేజ్ ఐసీఏ సోర్సెస్ అన్ని మన దాంట్లో కవర్ అవుతాయి. అండ్ మా మెటీరియల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ మేము సొంతగా డ్రాఫ్ట్ చేశాము. అఫ్ కోర్స్ ఆన్సర్ ఐసీఏ సోర్సెస్ నుంచే తీసుకున్నాం, క్వశ్చన్ మేము సొంతగా డ్రాఫ్ట్ చేసుకున్నాము. ప్రతిదీ కూడా మేమే డ్రాఫ్ట్ చేసుకోవడం జరిగింది. అలా మిగతా వాళ్ళ మెటీరియల్స్కి మా మెటీరియల్స్కి మీరు హ్యూజ్ డిఫరెన్స్ చూడొచ్చు. ఇలా లా సబ్జెక్ట్ కష్టంగా ఫీల్ అవ్వడానికి మరో రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ అండి. అందుకనే మా మెటీరియల్లో ఇన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్, ఇన్ని రకాల ఎన్హాన్స్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది. సార్ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అందువల్ల నేను లా సబ్జెక్టు ఏమన్నా టఫ్గా ఫీల్ అవుతున్నానా? డెఫినెట్లీ నో అండి. పైన చెప్పిన రీజన్స్ వల్ల మీరు టఫ్గా ఫీల్ అవుతున్నారు తప్ప సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మాత్రం కాదు. ఎందుకంటే సిఈసి, ఎంఈసి, ఎంపీసీ, బైపీసీ ఎవరికైనా సరే లా అనేది కొత్త సబ్జెక్టే కదండి. ఇక బీసీఆర్ అంటారా, చిన్నప్పటి నుంచి స్కూలింగ్లో మీరు నేర్చుకున్నదేగా, ఇవాళ కొత్తగా నేర్చుకునేది ఏముంది? సో ప్రతి స్టూడెంట్ ప్రతి చాప్టర్లో థరోగా ఉండాల్సిన ఏరియాస్ కొన్ని ఉన్నాయండి. ఒకటి, మన మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో ఎగ్జాంపుల్స్ లేదా ఫుట్ నోట్స్ ఉంటాయి. ఈవెన్ స్టడీ మెటీరియల్ కూడా ఉంటాయండి. సో మన మెటీరియల్లో మీకు కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ సిఆర్డి అండ్ సెల్ఫ్ ప్రాక్టీస్. మన మెటీరియల్లో మీకు ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కేస్లా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, టీవైకే క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ ఇంపార్టెంటేనండి. సో కారణం ఏంటంటే ఇవే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ప్రాక్టికల్ క్వశ్చన్స్గా మార్చి ఇస్తున్నాడు. మాస్టర్ మైండ్స్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ మీరు థరో అవ్వాలి, నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. సో మనం ప్రొవైడ్ చేసేటువంటి గెస్ట్ క్వశ్చన్స్, సప్లిమెంటరీ మెటీరియల్, అమెండ్మెంట్స్ మెటీరియల్, మీరు రాయబోతున్న అటెంప్ట్కి సంబంధించిన ఆర్టీపీస్, ఎంటీపీస్ అవన్నీ కూడా ఇంపార్టెంటే. సరే ఇక్కడ ఆల్ చాప్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటీ టు కాంట్రాక్ట్, ఈ చాప్టర్ అందరూ చాయిస్ తీసుకుంటారు. అయినా కూడా ఆ చాప్టర్లో కూడా ఈ ఏరియాస్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. సో సిలబస్లో ఎన్ని చాప్టర్లు ఉంటే అన్నీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. మరి కొన్ని చాప్టర్స్లో మీరు సూపర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవేంటంటే కంపెనీస్ యాక్ట్ అండి 12 to 13 మార్క్స్, పార్ట్నర్షిప్ యాక్ట్ 1 and 2 16 to 18 మార్క్స్ అండి, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1
అండ్ 2 16 మార్క్స్ అండి. వైడ్ అగ్రిమెంట్స్ 4 to 6 మార్క్స్ అండి. సో ఇవన్నీ కూడా మీరు సూపర్ పర్ఫెక్ట్గా ఉండండి, పాస్ అవ్వడం గ్యారంటీ. సార్ ఈ చాప్టర్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు, మీరు చెక్ చేసుకోండి. లా సబ్జెక్ట్లో మిగతా అన్ని చాప్టర్స్ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఈ చాప్టర్స్లో మాత్రం డ్యామ్ షూర్గా క్వశ్చన్స్ ఉంటాయి. సార్ చాలామంది ఫ్యాకల్టీ మాకు లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ అనే చాప్టర్ కూడా రికమెండ్ చేశారు సార్, ఎందుకంటే దాని నుంచి కూడా డ్యామ్ షూర్గా క్వశ్చన్ వస్తుందంట కదా. వస్తుంది, రాదని ఎవరు చెప్పారు? కానీ అక్కడ వచ్చేది ఎగ్జామ్లో 5 మార్క్స్ అండి. చాప్టర్ సైజ్ ఏమో చాలా పెద్దది. అది చదివే బదులు వైడ్ అగ్రిమెంట్స్ లాంటి చాప్టర్ చదువుకుంటే అది చాప్టర్ చిన్నది, మీకు మార్క్స్ మాత్రం 4 to 5 మార్క్స్ వస్తాయి. అందుకనే నేను ఎల్ఎల్పి రికమెండ్ చేయలేదండి. మీకు కావాలంటే అది కూడా చదువుకోండి. మీరు కనుక బీసీఆర్లో స్ట్రాంగ్గా లేకపోతే లాలో ఇంకొన్ని చాప్టర్స్ కూడా సూపర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవేంటంటే లీగల్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్, మెజారిటీ కేసెస్లో 5 మార్క్స్ ఇస్తారండి, కొన్ని కేసెస్లో అసలు ఇవ్వడు. పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ 0 to 4, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ 0 to 5. కానీ అబ్జర్వ్ చేస్తే రీసెంట్ అటెంప్ట్స్లో ఈ 2 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 చాప్టర్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే చిన్న చాప్టర్స్ అండి, చాలా కొన్ని క్వశ్చన్సే ఉంటాయి. అంతవరకు మీరు చదవగలిగితే 4 to 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఆలోచించండి, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఎంత పెద్ద చాప్టర్, అంత పెద్ద చాప్టర్ చదివితే 5 మార్క్స్. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంత చిన్న చాప్టర్, ఆ చిన్న చాప్టర్ చదువుకుంటే 5 మార్క్స్. మరి ఏది అడ్వాంటేజో మీరు చూడండి. మరి సూపర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? మాస్టర్ మైండ్స్ మెటీరియల్ మొత్తం చదవాల్సిందే. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఈ మాటలేమి మాట్లాడద్దు. సో చివరిలో మీకు ఎడిషనల్ కాన్సెప్ట్స్ ఫర్ సెల్ఫ్ స్టడీ అని ఉంటుంది మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో, అది వదిలేసినా పర్లేదండి. పబ్లిక్ ఎగ్జామ్లో ఈ ఏరియాస్ నుంచి ఎంత టఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ వదిలేస్తున్నాం కదా, అంటే అంత బాగా ప్రిపేర్ అవ్వట్లేదు కదా, మరి కనీసం ఇంతవరకన్నా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి కదా. సో ఇంతవరకు మీరు ప్రిపేర్ అయితే పబ్లిక్ ఎగ్జామ్లో మినిమం 40 మార్క్స్ మీరు కంఫర్టబుల్గా అటెంప్ట్ చేయొచ్చు. సార్ పైన టోటల్ చూస్తే అంతకంటే ఎక్కువ వచ్చింది కదా సార్, మరి చాయిస్ క్వశ్చన్ కూడా మీరు కన్సిడర్ చేయాలి కదండి. సో చాయిస్తో కలిపి మీరు 40 వరకు అటెంప్ట్ చేయొచ్చు అని నేను చెప్తున్నానండి. సార్ మరి రిమైనింగ్ చాప్టర్స్ పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ ఏ కేటగిరీ క్వశ్చన్స్ అన్నా బాగా చదవండి. మరి అదే చాప్టర్లో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో అన్నా బాగా చదవండి. సార్ అసలు కంప్లీట్గా చాయిస్ తీసుకోకూడదా? నో, ప్రొఫెషనల్ కోర్సెస్లో అది ఎప్పుడు చేయకూడదు. సో మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ కనుక లేకపోతే స్టడీ మెటీరియల్ వరకు తరోగా ఉండండి, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తరోగా ఉండండి. ఇక మనం కంక్లూజన్లోకి వద్దామండి. లా సబ్జెక్ట్లో అమెండ్మెంట్స్, అలానే స్టడీ మెటీరియల్లో ప్రతిసారి కొన్ని కొత్త కొత్త క్వశ్చన్స్ యాడ్ చేస్తాడు. అవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి. అఫ్కోర్స్ మీకు తెలుసు, మాస్టర్ మైండ్స్లో మనం అమెండ్మెంట్స్ మెటీరియల్ ఇస్తాం, సప్లిమెంటరీ మెటీరియల్ ఇస్తాం. ఆ సప్లిమెంటరీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి. సో ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయితే అటు లాలో కానీ ఇటు బీసీఆర్లో కానీ కంపల్సరీ క్వశ్చన్ కూడా మీరు కంఫర్టబుల్గా అటెంప్ట్ చేయగలరు. సో లేటెస్ట్ ఎరాటా మేము ఏదైతే రిలీజ్ చేస్తామో ప్రతి అటెంప్ట్కి అది ఖచ్చితంగా రిఫర్ చేసుకొని వెళ్ళండి. సార్ జస్ట్ ఇన్ని మార్క్స్ రాస్తే నేను క్వాలిఫై అయిపోతానా? వండర్ఫుల్గా క్వాలిఫై అవుతారు, ఇబ్బంది ఏమీ లేదు. సార్ ప్రతి స్టూడెంట్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలా? నేను చెప్పట్లేదండి. ఈ పేపర్ ఎవరైతే టఫ్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఫాలో అయితే చాలు. మరి ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల ఏమైనా రిస్క్ ఉంటుందా? ఏమీ రిస్క్ ఉండదండి, కంఫర్టబుల్గా మీరు క్వాలిఫై అవుతారు. కాకపోతే చెప్పినట్టుగా చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక మీ లవ్, సపోర్ట్ అండ్ సజెషన్స్ నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. మాస్టర్ మైండ్స్ ఈజ్ ఎ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆఫరింగ్ కోచింగ్ ఫర్ ఇంటర్ ఎంఈసీ, సిఈసీ టు CA/CMA ఫైనల్. Here are a few details. For the aspirants of BBA or MBA or law courses, we also offer an innovative academic program called MEC Pro. Here are the details. Don't forget to install our app for a lot of useful content. Masterminds is extremely popular in online learning also. Here is an evidence for the same. You can directly interact with any of the directors of Masterminds. Here are the details. Happy to share that students from this many states are studying with us thanks to our alumni for their wonderful support. If you find this video to be useful, like it, share it and subscribe this channel for latest updates. All the best.